మీరు వినండి. దాన్ని నొక్కకండి, మీరు దాన్ని నొక్కకుండా %27 ఉంది. 27% ఉంది కన్జ్యూమ్డ్ ఆల్కహాల్. 27%. ఇదంతా తీసుకోండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు. పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు, బట్ డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. సార్ ఇది చూడండి, కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ గానే వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ చూపించండి అందరికి. డ్రైవింగ్ చేయడానికి అందరూ వినండి, డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అట. అది ఎంత అవమానం. 35 ఎగో ఉండాలి. నేను డ్రైవింగ్ గురించి మాట్లాడాను, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది ఇది పక్కదారి పట్టించడానికి. దయచేసి మీరు వీడియో మిత్రులందరూ కూడా గమనించండి. ఓకే నో ప్రాబ్లం. బాధితులు మళ్ళీ వాళ్ళు కూడా కేసు పెట్టడానికి వస్తారండి. పోలీసులు కంప్లైంట్ తీసుకోవడానికి వాళ్ళే వస్తారు. మీరు బాధితులు వస్తారు, బాధితులు కంప్లైంట్ తీసుకుంటాం. కిరణ్ జరిగాయి మన జరగండి అన్నా. లోగా పక్క జరుగు, లోగా జరిగాయి. ఇటు జరుగు, హలో లీడ్ చేయాలి కదా. మీరు చేయవచ్చు, మాకు చేయొచ్చు. మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీరు. నాకు మీరు రాగానే నాకు ఆల్కహాల్ స్మెల్ వచ్చింది, మిమ్మల్ని డైరెక్ట్ గా అనకూడదని చెప్పి అనలేదు. సరే టెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం. మీరు అటెండ్ పోతారు, అటెండ్ పోతారు. మీరు బాధితుల్ని లీడ్ చేయాలి కదా సార్. బాధితుల్ని మీరు మామూలు పంపిస్తారు. ఎప్పుడైనా చెప్పండి, నాకు బాధితులు ఫోన్ నెంబర్ పోలీస్ కానీ గొప్ప వాళ్ళు ఎవరు బాధితులు పోలీస్ స్టేషన్ లో అలర్ట్ చేస్తారు. నెంబర్ ఇవ్వండి నాకు. ఫోన్ చేస్తున్నారు సార్. బాధితుల నెంబర్ నాకు ఇవ్వండి, మాట్లాడతా. ఉండండి. జరుగు పక్క జరుగు. సార్ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు బాధితులందరూ తీసుకొని రావాలి. మీడియా వాళ్ళందరూ అన్నా నువ్వు వీడియోలో దిగొద్దన్నావు కదా అన్నా, నువ్వు వీడియోలో దిగొద్దన్నావు కదా. వద్దన్నావు కదా నువ్వే. అరే ఎట్లా కనిపిస్తున్నామే మీకు? అరే అది అర్థం కాదు. 5 నిమిషాలు వస్తూనే ఉన్నాడు, ఎప్పుడు 2 గంటల కింద. నేను తీసుకొని వస్తాను. బాధితుల తరఫున కేసెస్ బాధితుల తరఫున అడ్వకేట్ బాధితులు తీసుకొని నేను బాధితులు తీసుకొని బాధితులు తీసుకొని మీరు అట్లా చేశారు అనుకోండి, మర్యాద మీకు ఎంతవరకు ఇచ్చారు. గోపాల్ అన్న జరగండి, అరే అంత ముందు పెట్టకండి. ఇది చాలా బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం.
బాధితుల తరఫున వచ్చినట్టు మీకు నిజంగా అవమానించండి. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్న సిఐ సార్ ఆవిడ కేసు పెట్టాడు ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చా సార్ ఈ కంప్లైంట్. ఈ రోజు మరి మంగళి గారు ఎక్కడ ఒక్క రోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు సార్ ఇది నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా కెమెరాస్ ఉన్నాయి, అందుకే మీకు గౌరవిస్తాం ఏంది